రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేయాలని ఖమ్మం సుందరయ్య భవనంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీసులో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్, ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి మస్తాన్, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్ లో ఉన్న 8,158 కోట్ల స్కాలర్షిప్స్ ను విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని, గురుకులాలకు జనరల్ హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను, లెక్చరర్ పోస్టులను, ఇక ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ విద్యార్థులు ఎవరైతున్నారో వారు చదువుకున్నటువంటి వారికి కూడా 200 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉంది. మరోపక్క ఈరోజు అసెంబ్లీ సాక్షి కావచ్చు, సెక్రటరీ సాక్షి కావచ్చు, బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్స్ వాడేటువంటి మినిస్టర్స్ అయినా, ఎమ్మెల్యేలు అయినా, మరి పేద విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యా సంస్థల్లో, గురుకులాల్లో కావచ్చు, కనీస సౌకర్యాలు 1000 మంది విద్యార్థులకు కేవలం 10 బాత్రూమ్లు మాత్రమే వాడే దౌర్భాగ్య పరిస్థితి నేడు రాష్ట్రంలో కనపడతా ఉన్నది. ఈరోజు అర్ధాకలతో చదువుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. మీరు పెంచినటువంటి మెచ్ ఛార్జెస్ ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. వీటి మీద మీరు సమీక్ష చేయాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి కరువైపోయారు. తెలంగాణ సీఎం గారి దగ్గరే పెట్టుకున్నారు. మరి విద్యారంగ సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలిసే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తక్షణమే రద్దు చేసి తీర్మానం చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్యు వామపక్ష విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే నేడు ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు నియంత్రణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ఆ విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవేవి ప్రభుత్వానికి కనపట్టలేదా, ప్రభుత్వ అధికారులు కనపట్టలేదంటే ఈరోజు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోని ఈరోజు పీడీఎస్ ఫీజుల దోపిడీ అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అధికారులు